నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కలం యోధులు గలం. అహోబిల పుణ్యక్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోంది. అధికారులు నిధులు మంజూరయ్యాయని చెబుతున్నారు. నాయకులు శంకుస్థాపనలు చేసి వెళ్తున్నారు. కానీ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదు. ఏపీ 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందడి మొదలైంది. కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కలం యోధులు గలమెత్తారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రం నల్లమూలల నుంచి వేలాదిగా జర్నలిస్టులు తరలివచ్చి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మండిపడ్డారు. వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, మీడియా కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అనంతపురం జిల్లా జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు సఫీవుల్లా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శివప్రకాష్, రామాంజనేయులు, సుధాకర్ తదితరులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. చాలా కాలంగా విలేకరులు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఐక్య పోరాటంతో ముందుకు రావడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్నాం. ఇళ్ల స్థలాలు అయితేమి, వృద్ధులకు పింఛన్లు అయితేమి, అపరిష్కృతమైన సమస్యలు అయితేమి, వీటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఒకే డిమాండ్ చేస్తున్నాం. సమస్యలన్నీ పరిష్కరిస్తారా, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలా అనేది ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో జర్నలిస్టుల సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తరలి వచ్చినటువంటి జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా మనము ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలను తక్షణ పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయలేని పక్షంలో రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రానికి తరలి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య ప్రదర్శనగా నాగోయ పార్క్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఆ తర్వాత సభ ఇవన్నీ చేసి తర్వాత ప్రధానమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ ర్యాలీని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. దేశాన్ని ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా విజయవాడ నెలకొండిన పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టుల సమస్యల కోసం ఉద్యమించడానికి వివిధ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవాడలో చేపట్టడం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు, ముఖ్య ప్రతినిధులు, ఏ ప్రభుత్వాలైనా జర్నలిస్టులకు సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అహోబిల పుణ్యక్షేత్రం భక్తి పారవశ్యంతో మునిగి తేలుతోంది. నంద్యాల జిల్లా ఆలగడ నియోజకవర్గంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంబరానంటుతున్నాయి. నేడు జరిగిన రథోత్సవ వేడుకతో క్షేత్రం జనసంద్రమైంది. ఆ వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నరసింహ క్షేత్రంలో కనుల పండుగగా రథోత్సవం, గోవింద నామ స్మరణతో మారుప్రోగిన అహోబిల గిరులు.
భారీగా తరలి వచ్చిన భక్తజనం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు దిగువ అహోబిలంలో రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా రథాన్ని ప్రారంభించారు. ఉత్సవమూర్తిగా కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారు రథంపై ఊరేగుతుండగా భక్తులు వేలాదిగా తరలివచ్చి గోవిందా నరసింహ అంటూ చేసిన నినాదాలు అహోబిల గిరుల్లో ప్రతిధ్వనించాయి. భక్తులు స్వయంగా రథాన్ని లాగుతూ తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఎటు చూసినా భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల సందడితో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. అలాగే దేవస్థానం మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి చోట తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు నిరంతరంగా ప్రసాద వితరణ జరిగింది. అత్యవసర సేవల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి అహోబిల నారసింహుడు రథోత్సవం భక్తుల పాలిట ఒక కన్నుల పండుగగా నిలిచింది. దగ్గర కొట్టకూడదు, మా దూరం పోటీ ఎవరు ఉండకూడదు. ముందుకెళ్ళండి బాబు, ఎడమ వైపు ముందుకెళ్ళి గాల దగ్గరికి ఎవరు రావద్దు. హోటల్ దగ్గర ముందుకెళ్ళండి. అయ్యా ముందుకు ముందుకు మెల్లగా మెల్లగా నిదానంగా నెమ్మది నెమ్మదిగా 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 లాగాల నెమ్మదిగా లాగాల నెమ్మదిగా లాగాల గోవింద అంటూ లాగాల నెమ్మదిగా నెమ్మదిగా బాబు కొద్దిగా లాగండి మా కొద్దిగా లాగండి మెల్లగా. లక్ష్మీనరసింహస్వామి గోవింద, లక్ష్మీనరసింహస్వామి గోవింద, లక్ష్మీనరసింహస్వామి గోవింద. చాలు 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 లాగాకండి. రోప్ గట్టి కట్టాము. లక్ష్మీనరసింహస్వామి తాడు లాగొద్దు, తాడు లాగొద్దు, చెప్పండి తాడు తాడు లాగొద్దు. ఇక్కడ దిగుమారుంది, డౌన్ కంప్లీట్గా డౌన్ ఉంది. ఎవరికైనా తాడు లాగొద్దు. ఇక్కడ పోలీసు వాళ్ళు హెచ్చరికగా ఉండాలి. ఇక్కడ డౌన్ ఉంది. ఇక్కడ
అధికారులు నిధులు మంజూరు అయ్యాయని చెబుతున్నారు. నాయకులు శంకుస్థాపనలు చేసి వెళ్తున్నారు. కానీ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రోడ్ల దుస్థితిపై సిపిఐ శ్రేణులు మరియు ఆటో కార్మికులు సమరశంఖం పూరించారు. గుంతలమయమైన రోడ్డుపై బైఠాయించి తమ నిరసన గళాన్ని వినిపించారు. పిఠాపురం అంబేద్కర్ సెంటర్ నుండి నేమాం వరకు గోర్స్ రోడ్డు 12 కిలోమీటర్ల మేర పూర్తిగా శిథిలావస్థకు చేరిన రోడ్డు. కొమరగిరి, గోర్సా, ఆనందనగరం, నాగంపేట, 7 కాలువల, కొత్త కొంపలు పలు గ్రామాల మధ్య రవాణా ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. తక్షణమే నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమవుతున్నారని ధ్వజమెత్తుతూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం నుండి నేమాం వరకు ఉన్న 12 కిలోమీటర్ల గోర్స్ రోడ్డు నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రెడ్డి రాజా రైస్ మిల్లు వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. 2 నెలల క్రితమే ఈ రోడ్డు కోసం 2,10,00,000 రూపాయల నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా పడలేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ శంకుస్థాపన సమయంలో ఎమ్మెల్సీ నాగబాబు ఇదే దారిలో ప్రయాణించి రోడ్డు దుస్థితిని కల్లారా చూశారు. అయినా నేటికి పరిస్థితి మారకపోవడం దారుణం. ఈ రోడ్డు గుంతలమయం కావడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే రోగులు ప్రాణాపాయ స్థితిలో ప్రయాణిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఆటో కార్మికులు తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన నాణ్యమైన రోడ్డు పనులు ప్రారంభించకపోతే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని సిపిఐ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంధం సుబ్రహ్మణ్యం, మాట్టాడ జాను, సబ్బా ప్రసాద్, ఏడిది అర్జునుడు, వీరెడ్డి తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈరోజు గోర్స రోడ్డు ఏదైతే ఉందో పిఠాపురం నుంచి నేమాం పరిధి దాకా 12 కిలోమీటర్ల రోడ్డు ఇది శిథిలావస్థలో చేరుకుని ఇది ఏళ్ళ గడుస్తున్నా కూడా ఇక్కడ పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ఉంది. ఈ రోడ్డును ఆనుకుని నేమం పరిధి దగ్గర నుంచి కొమరగిరి, గోర్స, నాగంపేట, ఆనందనగరం, 7 కాలువలు ఇలా కొత్త కొంపలు ఇలాగంతా ఈ పిఠాపురమే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇదే రూట్ని స్కూల్ పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇదే రోడ్ని పేషెంట్లు వెళ్తూ ఉంటారు. ఇలాంటి రోడ్ని ప్రయాణించాలంటే ప్రయాణికులకి చాలా అవస్థలతో కూడుకున్నటువంటి విషయాన్ని ఈ రోడ్డు పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఇదే రోడ్ని ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇదే రోడ్ని ఎమ్మెల్యే గారు అన్నయ్య నాగబాబు శంకుస్థాపనకు వచ్చారు. కానీ ఈ రోడ్డు వారి దృష్టికి రాలేదని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బిల్లు 2,10,00,000 శాంక్షన్ అయిందని చెప్తున్నారు. కానీ ఇప్పటికి ఇంకా పనులు మాత్రం ప్రారంభించలేదు. కాబట్టి ఈ ఆర్ఎంబి అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. అదే కాకుండా నాణ్యమైన రోడ్డు వేయాలి. ఎందుకంటే ఇలా వేసిన వెంటనే వెనక చూపులోకి మళ్ళీ లేచి వస్తూ ఉన్నాయి. అలా కాకుండా నాణ్యతమైన రోడ్డు వేయాలని మేము సిపిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందడి మొదలైంది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ కోసం విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రేపే హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు కొన్ని అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తమ హాల్ టికెట్లు పొందవచ్చని తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును. మరియు మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009కు మెసేజ్ చేసి సులభంగా పొందవచ్చు అని, లేదా పాఠశాల విద్యాశాఖకు చెందిన లీప్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఆన్లైన్లో వీలు కాకపోతే నేరుగా మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని హెచ్ఎంని సంప్రదించి తీసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్లు పంపిణీ కోసం బోర్డు ఎలాంటి ప్రైవేట్ ఏజెన్సీలకు లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్లకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు అపరిచిత వెబ్సైట్ల ద్వారా సమాచారాన్ని షేర్ చేయవద్దు. కేవలం అధికారిక మార్గాలను మాత్రమే ఆశ్రయించాలని చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఆలస్యం చేయకుండా రేపు మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ నిఘా 2 టీవీ యాజమాన్యం తరపున ఆల్ ది బెస్ట్. కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ నగర్లోని ఒక కూలర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ ప్రాంతాన్ని భయాందోళనకు గురి చేశాయి. కర్నూలు పట్టణం బాలాజీ నగర్లోని కూలర్ల గోదాం ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. గోదాంలో నిల్వ ఉంచిన వందలాది కూలర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
గోదాంలో పనిచేసే సిబ్బంది వంట కోసం తెచ్చుకున్న 2 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సిలిండర్లు పేలిన ధాటికి మంటలు క్షణాల్లో గోదాం అంతటా వ్యాపించాయి. గోదాం నిండా ప్లాస్టిక్ కూలర్లు విడిభాగాలు ఉండటంతో మంటలు ఆకాశాన్నంటాయి. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదనా ఇప్పుడు అంటే కేంద్రం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కలం యోధులు గలం. అహోబిల పుణ్యక్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోంది. అధికారులు నిధులు మంజూరయ్యాయని చెబుతున్నారు. నాయకులు శంకుస్థాపనలు చేసి వెళ్తున్నారు. కానీ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదు. ఏపీ 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందడి మొదలైంది. కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.